చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నది హుజూర్నగర్లోని పడిగిరాయగుట్ట లక్ష్మణసింహ స్వామి వారి దేవస్థానం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంతకుముందు ఓన్లీ లక్ష్మణసింహ స్వామి గుడి ఒకటే ఉండేది. ఒకసారి అటు చూడండి అందరూ. ఆ దేవాలయంలో స్వయంభూగా లక్ష్మణసింహ స్వామి వెలిశారు. ఒక 15 years 12 years బ్యాక్ ఉండే ఒక చరిత్ర. అయితే ఇప్పుడు అక్కడ పూజలు జరగడం, గుడి నిర్మాణం అన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ రీసెంట్గా ఒక 6 months బ్యాక్ లక్ష్మీదేవి అమ్మవారు వెలిశారు అని చెప్పేసి ఇక్కడ ఒక నిర్మాణం ప్రారంభించడం జరిగింది. మనం దేవుడి అలంకరణ అన్ని చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడు, లక్ష్మీదేవి అమ్మవారి లాగా ఒక పుట్ట రూపంలో మనోళ్ళు తీయడం జరిగింది. మనం ఒకసారి ఇదే రీసెంట్ టైమ్స్లో ఒకసారి రాములవారి గుట్ట అని కోనేరు ఉందని చెప్పేసి ఒక వీడియో చేసినాం కదా, అక్కడ ఒకసారి జూమ్ వేసుకున్నా. అక్కడ ఉంది ఆ గుట్టకి పక్కనే జస్ట్ ఒక 1 kilometer రేడియస్లో ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్ ఉంది. ఇంకొంచెం ముందుకు వస్తే ఇటు వస్తే మీకు బాగా తెలుసు ఎర్రారం లక్ష్మీనరసింహ స్వామి అని. ఆ ఎర్రారం లక్ష్మీనరసింహ స్వామి ఎంత ఫేమస్ అయింది అనేది చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్గా బస్సులు వేసారు ఆ ఏరియాకి. సో ఒక్కసారి అక్కడ లాంగ్ రేడియస్లో మీకు అక్కడ ఊరు కానొస్తుంది కదా, అదే అక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం. ఈ ఊరు కూడా ప్రత్యేకత ఏందో నాకు తెలియదు, కానీ ఈ చుట్టుపక్కల జస్ట్ ఒక 5-6 kilometer రేడియస్లోనే కొండల మీద ఇంతమంది దేవుళ్ళు వెలిశారు. ఒకసారి ఇక్కడ కింద ఉన్న వాళ్ళు కూడా ఈ గుడి చరిత్ర వాళ్ళకి తెలిసి ఉంటుంది మేబీ. అక్కడికి వెళ్ళాక ఒకసారి అక్కడ అడిగి తెలుసుకుందాం దీని గురించి. ఈ దేవాలయం 2007 March 25న పుల్లయ్య అనే అబ్బాయికి గోవిందపురం స్వామివారు ఒంటి మీదకి వచ్చి గుట్ట మొత్తం తిరిగి ఆ గృహలో జొరబడి, ఇక్కడ నేను నరసింహస్వామి వెలుస్తున్నా, కొంత కేతారంలో పులిసింతల ప్రాజెక్టు కింద కేతారం నరసింహస్వామి మునిగిపోతుండు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నా అని అబ్బాయికి వచ్చి చెప్పడం జరిగింది. మీ అందరం పొలాలలో ఇక్కడ ఉండి ఏదో ఈ అబ్బాయికి ఏదో అయింది అనుకొని మేము అట్లా చూస్తే గృహలో దిగి ఆ నామాలు చూపెట్టిండు. చూపెడితే 3 రోజుల దాకా ఎవరు ఏం పట్టించుకోలేదు. అయినా కానీ ఆ గృహలో ఉండి 3 రోజులు అట్నే ఉండి 3వ రోజు మా ఇక్కడ పొలాలను మమ్మల్ని పిలిచి, ఇట్లా మేము తెలిసినా మీరు ఎవరు పట్టించుకోవట్లేదు, మీ వల్ల కాదు, అయ్యగారిని పిలిచిరామంటే నేను పోయి, నా పేరు సరవయ్య, ఇక్కడ పొలం ఉంది మాకు, అయితే వ్యవసాయం చేసుకుంటే అందరం ఇట్లా ఉంటుంటే ఆ అయ్యగారిని పిలుచుకొని రమ్మంటే పోయి నేను అయ్యగారు చెప్పిన, రాఘవయ్య గారు అని ఉన్నారు. అయితే రాఘవయ్య గారు అన్నారు, మరి ఇట్లా నరసింహస్వామి పిలిచినంటే, సరే మీరు అందరూ రేపు రండిరా ఉదయం, నేను అక్కడ పతికర రామశాఖ ఆడిపోయి నైవేద్యం పెట్టుకొని వస్తా అంటే నేను అందరికీ చెప్పిన. మేము పొద్దున్నే వచ్చాలకే ఇక్కడ 3 రోజుల దాకా ఎవరు రాంది ఇట్లా అయ్యగారు వస్తారని తెలిసి తండోపతండాలకు జనాలు యొక్క చుట్టుపక్కల ఎర్రారం లక్ష్మీపురం ఎంత జనాలు ఫుల్ అయ్యగారు వచ్చాలకు 12 అయ్యగారు వచ్చిండు. ఈ గుట్ట మొత్తం అప్పుడు బాగా కాలుతున్నా కానీ గుట్ట మొత్తం నిండిపోయి ఆ పిల్లగాడు ఇట్లా చెప్పడం జరిగింది.
అయ్యగారు లోనకు పోయి ఒక అర్ధగంట పూజ చేసుకొని ఇక్కడ స్వామివారు వెలిసిండు ఖచ్చితంగా అని ఆయన నిర్ధారించిండు చేసిండు. ఇంకా నిర్ధారణ చేసినాక ప్రతి ఒక్క మహిళలకి ఒంటి మీదకి వచ్చి మీకు ఇక్కడ నరసింహస్వామి వెలిసిన చుట్టుపక్కల గ్రామాల సెంటర్లో ఉన్నా నేను అని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పడం జరిగిన తర్వాత అప్పటి నుంచి తండోపతండాలకు జనం వస్తుంటే ఇక మేము ఇక్కడ పొలాలలో అందరం కలిసి ఒక కమిటీ అయ్యి చుట్టుపక్కల గ్రామాలను కూడా ఊరికి ఇద్దరిని తీసుకొని ఉదయనారు నుంచి ఒక 10 మందిని తీసుకొని కమిటీ అయ్యి ఈ గుట్ట బాగు చేయడం జరిగింది. అప్పటి నుంచి బాగు చేసుకుంటూ చిన్నగా నడిపించుకుంటూ వస్తున్నాం. ఒక 3 సంవత్సరాల క్రితం స్వామివారికి ధ్వజస్తంభం వేసి విగ్రహ ప్రతిష్ట జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా నడిపిస్తూనే ఉన్నాం. ఈ గుడి దగ్గర ప్రతి వారం శుక్రవారం అన్నదానం జరుగుతుంది దాతల సహాయ సహకారాలతోనే. ఈ గుడి కూడా ఇప్పటిదాకా దాతల సహాయ సహకారాలతోనే గుడి నడుస్తుంది. నరసింహస్వామి వెలిసిందని చెప్పినావు కదా, మళ్ళీ 6 months బ్యాక్ అక్కడ అమ్మవారు వెలిసిందని చెప్పావు. 6 months బ్యాక్ అంటే ఇప్పుడు ఈ స్వామివారు వెలిసి 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయినాక ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ 6 నెలల క్రితం బ్రహ్మోత్సవాలు అయిపోయినాక 16 రోజుల పండుగ చేస్తుంటే వాళ్ళకే ఈ కార్యక్రమం మొత్తం అయిపోయినాక 16 రోజుల పండుగ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసుకుంటా కిందికి పోయి ఆ వినాయకుడు అను నాగరాజు కాడ పూజలు చేస్తుంటే నరేష్ అనే ఒక అబ్బాయికి స్వామివారు వచ్చి ఆ గుట్ట మీదకి పోయి ఆ పుట్టను తోమినండి. తొమ్మిదాలకే ఆ బాబుకి అక్కడికి ధైర్యం దాలక మళ్ళీ ఇక్కడ శంకరమ్మ అనే ఒక స్వామి చెప్తుంది. ఆమెను తీసుకొని పోయి అమ్మవారు రమ్మంటుంది నేను అని ఆ బాబు తీసుకొని ఆమెను పోయిండు. ఇద్దరు కలిసి పోయి ఎవరు లేకుండా కంప చెట్లలో దూరి ఆ పుట్ట పైన గుట్ట మీద పోయి ఆ పుట్టను తోమి ఇద్దరు ఆ దేవుని మైకల్ని అమ్మవారి మైకల్ని ఉండి తోమితేలకే ఆ అమ్మవారి రూపాలు ఆపడగానే అయ్యగారు ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంటే అయ్యగారిని రమ్మని మరి అనగానే ఈ కార్యక్రమం అంతా అయిపోయినాక మళ్ళీ అందరం కలిసి అక్కడికి పోగానే మా లోకంగా చెట్లు చేవలు వచ్చి ఆ అమ్మవారి మీదకి వచ్చి వాళ్ళు అసలు మన సొయ్యలేరు. వాళ్ళు చూపెట్టగానే ఆ రూపాలు వెళ్ళినాయి. 3 రూపాయలు వెళ్ళినాయి. 5 రూపాయలు మహాలక్ష్మి, మహాసరస్వతి, గాయత్రి, వారాహి, కనకదుర్గ ఈ అమ్మవారు తెలిసిన మీకు దేవుడి ఎదురుగా చక్కగా ఇక్కడ మేము అప్పుడు అమ్మవారి విగ్రహం తెద్దాం అనుకున్నాం. ఇక్కడికి చేయలేకపోయినాం. ఇక మీరు తెచ్చేది ఏంటంటే నేనే వెలిసిన అని ఆ గుడి దేవుడి ధ్వజస్తంభం చక్కగా వెలిసింది. అమ్మవారు వెలిసి 6 నెలలు అయింది. శ్రావణ మాసంలో పనిగిరామ స్వామి గుట్ట, ఇక్కడ పడిగిరాయి గుట్ట, అక్కడ ఎర్రవారం, ఓన్లీ ఈ ప్లేస్లలో ఎందుకు స్వామివారు ఎక్కువగా ప్రతిష్ఠించారు? రాముల వారు అది 600 సంవత్సరాల క్రితం వెలిసిన దేవుడు. ఇప్పుడు కాదు, 600 సంవత్సరాల కింద వెలిసిన దేవుడు. ఈ నరసింహస్వామి 18 సంవత్సరాల కింద వెలిసిన దేవుడు. దానికి దీనికి సంబంధం లేదు. అది 600 సంవత్సరాలు, ఇది 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల క్రితం ఈ మన ఎర్రవారం వెలిసి ఒక 2 సంవత్సరాలు అయింది. అయితే ఏంటంటే ఈ కేతారం నరసింహస్వామి పులిచింతల ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలు మునిగిపోయినాయి. ఆ దేవుళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణ ప్రాంతంలో మన ఈ నరసింహస్వామి అంటే ఎక్కువ ఇష్టం. వెంకటేశ్వర స్వామి అయినా, నరసింహస్వామి అయినా, రాముల వారైనా మన తెలంగాణ ప్రజలకి ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ ఏరియాలనే నిలుస్తుందని భావిస్తుంది.